మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనములను ధ్యానం చేసుకుందాం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. పూర్వకాలంలో దేవుడు నానా సమయంలోనూ నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా అందరూ దేవుని వైపు తిరగాలని ఆయన ప్రవక్తల ద్వారా తన వాక్యమును వెల్లడిపరిచి ప్రవక్తల ద్వారా తాను ఏర్పరచుకున్న జనాంగమును, ప్రతిష్ఠ జనాంగముగా ఉన్న ఇశ్రాయేలును, యూదావారిని దేవుని వైపు తిరగవలనని ప్రవక్తల ద్వారా హెచ్చరించినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ దినముల అంతమందు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ప్రవక్తగా వచ్చి ఆయనను ప్రవక్తగాను, ప్రధాన యాజకుడుగాను, రాజుగా దేవుడు ప్రతిష్ఠించి ఈ లోకములకు పంపాడని, తండ్రి ప్రతిష్ఠించి ఈ లోకములకు పంపిన వారి మాటలు మనం వినాలని ఆయన ద్వారా దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడినని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన తన ప్రవక్తలను పూర్వకాలంలో నానా విధముగా ఆయన నానా సమయంలో ఎప్పుడు ఏ విషయంలో దేవుడు హెచ్చరిక చేయాలో, ఇశ్రాయేలందరూ పాపం చేసినప్పుడు దేవుని వైపు తిరగాలని, దేవుని మాట వినాలని పెందలకన్నా లేచి నేను నా ప్రవక్తలను పంపుతున్నప్పటికీ వారు నా మాట విననోళ్ళకు ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ఆయన ఇశ్రాయేలు జనాంగమును గురించి హెచ్చరిస్తూ ఈ ప్రకటన చేస్తూ ఉన్న సమయంలో పెద్ద ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తల ద్వారా అందరికీ దేవుని వాక్యమును, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడాలని, దేవుని వైపు తిరగాలని ప్రవక్తల ద్వారా ఆయన ప్రకటించిన వాక్యమును ఎవరు లక్ష్యపెట్టక ఆయన వాక్యమును విసర్జించి దేవుని వైపు తిరగక, దేవుని నామం నమ్ముకొనక వారు తమ ఇష్టానుసారంగా తమ హృదయాలోచన ప్రకారము వారు జీవించారని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వైపు తిరగవలనని సువార్త ప్రకటించాడు దేవుడు. నోవాహు మొదలుకొని దేవుడు సువార్తను ప్రకటించాడు జలప్రలయమును రక్షించడానికి. అలాగే యోనా ప్రవక్త ద్వారా ఆయన ప్రకటించినప్పుడు, నాశనము వస్తుందని ప్రకటించినప్పుడు యోనా ప్రకటన చేయగా వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిరని యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడి. అలాగే దేవుని వైపు తిరుగుటకు దేవుడు నానా సమయంలో నానా విధములుగా ప్రకటించిన వాక్యమును ఈ దినముల అంతమందు అనగా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చిన దినం మొదలుకొని ఆయన సిలువ మీద ప్రకటించిన ఈ యొక్క సమాప్తమాయను దేవుని చిత్తము ద్వారా నేను ప్రకటించవలసిన ప్రకటన సమాప్తమైంది. ఆయన నిర్వహించమని నన్ను ఏ కార్యం గురించి అయితే పంపించారు, సర్వలోక మానవుల పాప పరిహారార్థమై నన్ను ఈ లోకంలోనికి పస్కా పశువుగా వధింపబడి రక్తమును కార్చి ఆ రక్తంచే ప్రోక్షించి అనేకులను దేవుని యొద్దకు నడిపించుటకు నన్ను పంపించాడు. ఆ కార్యమును తండ్రి ప్రతిష్ఠించి లోకంలోనికి పంపిన నన్ను నేను ఆ కార్యమును ముగించి ఉన్నాను అని చెప్పి ఈ దినముల అంతమందు ఆయన సువార్త ప్రకటన
ప్రారంభము మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, సువార్తను నమ్ముడి అని దేవుని వాక్యంలో ఆయన ప్రకటించిన ప్రకటన మొదలు ఆయన ఈ లోకంలోకి రక్షకునిగా, విమోచకునిగా ఆయన యూదా సంతానంలో జన్మించి ఇశ్రాయేలు కొరకు రక్షకుడిగా ఉద్భవించి ప్రత్యక్షమై ఆయన ప్రకటించిన సువార్తను, దేవుని రాజ్య సువార్తను అందరూ నమ్మునట్లుగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోకి పంపిన వాని మాటలు మీరు నమ్మవని కదా అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ మనమందరము ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాటను నమ్మవలనని, నమ్మి ఆయన నిజమైన దేవుడని, లోకరక్షకుడని విశ్వసించినట్లుగా దేవుడు ఆయన ఈ లోకంలోకి పంపాడు. అందువలన ఆయన సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను, అందరితో చెప్పి ఉన్నానని మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చి ఉన్నారు. ఇక మీదట సంభవింపు సంగతులను, జరగవలసిన సంగతులను మీతో చెప్పి ఉన్నాను అని దేవుని వాక్యంలో ఆయన ముందుగానే ప్రకటించారు. అలాగే మనమందరము కూడా దేవుని మాటలను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సత్యవాక్యముగా మనం నమ్మినప్పుడు ఆ వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. ఆ వాక్యం మనకు జీవం అనుగ్రహిస్తుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద నుండి, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము మనుషుల్లో వెలుగుగా ప్రకాశించున్నది, కానీ మనుషులు ఆ వెలుగును గ్రహింపక ఉన్నారు. ఆ వాక్యంలో జీవం ఉన్నది. ఆ జీవమును అనుగ్రహించడానికి జీవించేయు ఆత్మగా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకు జీవం. ఆ జీవమును పొందుకున్నట్లుగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ జీవం క్రీస్తునందు దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఆ జీవమైన క్రీస్తును మనము గ్రహించినట్లుగా, నమ్మునట్లుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా, అందుకే దేవుని వైపు తిరుగుటకు సువార్త ప్రకటింపబడిందని అపోస్తల కార్యంలో అపోస్తల ద్వారా కూడా దేవుడు సువార్తను ప్రకటించాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, దేవుని యొద్ద నుండి వచ్చిన నన్ను, దేవుని మాటలు పలుకుచున్న నన్ను, 46వ వచనంలో, 45వ వచనము, 8వ అధ్యాయం 45, 46 వచనం, నేను సత్యమును చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపింపగలడు, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలే పలుకునని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 8వ అధ్యాయంలోనే ఇలాగ దేవుని వాక్యంలో 42వ వచనంలో యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయినట్లా మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపినని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే 7వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో, అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఆ పంపిన వాని చిత్తమును నెరవేర్చడానికి నేను దేవుని వాక్యమును బోధిస్తున్నాను, ఆయన యొద్ద వినిన సంగతులనే నేను మీకు బోధిస్తున్నాను, నేను చేసినవన్నీ సత్యమైనవన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన చెప్పిన మాటలు నమ్మిన వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను యేసు క్రియ లేదు కానీ ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి, అక్కడ అనేకులు ఆయన అందరిస్తారు. ఆయన చెప్పిన మాటలు ఈ దినములో అంతమంది యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మనం నమ్మునట్లుగా ఈ వాక్యము రాయబడి ఉన్నదని యోహాను సువార్తలో ఇలాగ దేవుని వాక్యంలో 20వ అధ్యాయము 30, 31 వచనాల్లో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు చేసిన అవి ఈ గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు అవి రాయబడి ఉంటాయి. కాబట్టి ఈ జీవవాక్యములు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ దినముల అంతమందు ఆయన మనకు ప్రకటించారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఏ సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నానని, తండ్రి ఏదైతే మాట్లాడమని చెప్పారో దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నేను ఈ లోక సంబంధం కాను, నేను పరలోక సంబంధమును, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేవాడు, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి, ఆ సాక్ష్యము నమ్మిన వారు, ఆయన మాటలు సత్యమైనవని, జీవము గల మాటలను నమ్ముటకు ఇవన్నీ
చాలా సంగతులు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడి ఉన్నవని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నవి. కాబట్టి మనము ఆయన చెప్పిన ప్రతి మాట, నేను చెప్పిన ప్రతి మాట జీవమునై ఉన్నవని యేసుక్రీస్తు ప్రభువారి యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనం, అలాగే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కడ మీరు చూచిన లేమందరూ ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ ఆత్మ జీవింపు చేయున్నది. కాబట్టి ఆ జీవము దేవుడు మనకు అనుగ్రహించడానికి మనం ఈ వాక్యమును నమ్మాలని, ఆయన అనాది నుండి చెప్పిన ప్రతి మాట జీవం గల దేవుడి వాక్యం మనం నమ్మునట్లుగా మన కొరకు రాయబడి ఉంది. ఈ దినమునంతమంది యేసుక్రీస్తు ప్రభువే మనతో మాట్లాడుతూ, అది దేవుని వాక్యముగా, దేవుని మాటగా, ఆయన వాగ్దానముగా మనం నమ్మాలని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకనగా ఆయన చేసిన ప్రతి కార్యము, ఆయన చెప్పిన ప్రతి మాట తండ్రి చిత్త ప్రకారంగా ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తము నెరవేర్చడానికి, నీ జీవితంలో నా జీవితంలో ఆయన కార్యము నిర్వహించడానికి, కార్యము నెరవేర్చడానికి తండ్రి ప్రణాళిక రూపొందించిన ప్రణాళికను కుమారుని ద్వారా నెరవేర్చి పరిశుద్ధాత్మ ద్వారా స్థిరపరుస్తారు. ఆ కార్యంలో మనం గ్రహించినట్లుగా, మనం నమ్మునట్లుగా ముందుగానే అది దేవుని రాజ్యమును గూర్చిన మాటలేదు, దేవుని యొద్దకు తిరగవలని చెప్పిన మాటలేదు, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం, శిలువను గూర్చిన వార్త, పునరుద్ధానము గూర్చిన సాక్ష్యం, ఆయన రాకడను గూర్చిన వర్తమాన వాక్యము మనం నమ్మాలని తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోకి పంపబడిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 36వ వచనం, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి నేనును నా తండ్రి నా యందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నవని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా మనతో మాట్లాడు. ఈ దినముల అంతమందు ఆయన ఎవరు? దేవుని యొక్క మూర్తిమత్వమును, మహిమ యొక్క తేజస్సు, ఆ వెలుగే ప్రకాశించి ఈ లోకంలో. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండనని 4వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ 9వ వచనంలో నిజమైన వెలుగుండను, అది ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండను, లోకము ఆయన మూలంగా కలిగను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ వెలుగుగా నీ వాక్యమే నా పాదమునికి దీపము, నా త్రోవకు వెలుగుగా ఆయన మనతో మాట్లాడిన ప్రతి వాక్యము, యేసుక్రీస్తు ప్రభు మనతో ప్రతి వాక్యమును మనం ఏం చేయాలి? కొలసీలకు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపని. క్రీస్తు వాక్యం, క్రీస్తును గుర్చిన సాక్ష్యం, క్రీస్తు చెప్పిన ప్రతి మాట, ఆయన మాటలు జీవం గల మాటలని, ఆయన సర్వమును అందరిలో ఉన్నవాడుగా మనలో నివసించడానికి ఆయన శరీరధారికి లోకంలోనికి వచ్చాడని, నా పాపముల నిమిత్తం శిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆశీర్వాద ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన తిరిగి నా కొరకు తాను ఏర్పరచుకున్న వరకు రానై ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని దేవుని వాక్యంలో వ్రాయబడి. కాబట్టి నేను జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని, ఒక కాపరిగా ఆయన వచ్చాడని, ఆయన చెప్పిన ప్రతి మాటను మనం నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము దేవుని కార్యములను నీ జీవితంలో జరగడానికి సమస్తము కార్యమని, అందులో ఆ దేవుని కార్యమైన రక్షణ భాగ్యం, నీ ఆత్మరక్షణ, యేసుక్రీస్తు ప్రభు అని హృదయం మందు విశ్వసించి నీ ఆ వాక్యము నీ హృదయమును, నీ నోటను నీకు సమీపముగా ఉన్నది, అది విశ్వాస వాక్యం అని, ఆయన ప్రభు అని హృదయం మందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎడల నీవు రక్షణ పొందుతావు అని దేవుడి వాక్యంలో. కాగా మనుష్యుడు హృదయం మందు విశ్వసించి నీతి కలుగునట్లు, నోటితో రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోఉంటాడని, ప్రభు నామం ప్రార్థన చేయవాడు రక్షింపబడతాను. ప్రభు నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము జీవం గలదు ప్రభు, నేను దాన్ని నమ్ముచున్నానని నీవు ఈ దినముల అంతమందు యుగ సమాప్తిలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడు. ఆయా పూర్వకాలంలో ఆయన ప్రవక్తల ద్వారా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యం సత్యమని బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అనేకులు ఆయన నామమున విశ్వాసం ఇచ్చిన వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఆయన గురించిన సాక్ష్యం ఇచ్చి సువార్తను ప్రకటించి
మీరు దేవుని వైపు తిరగాలని సువార్త ప్రకటిస్తున్నామన్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటింపబడిన సువార్త అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ సత్యవాక్యం నమ్ముట వల్ల మనం ఆ పరిశుద్ధాత్మచే ముద్రింపబడి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం ఇలాగ దేవుని వాక్యం 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన సంగతుల విషయమై తమ కొరకుది కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూచాను. కాబట్టి మీకు 10వ వచనం, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమలన్నీ గూర్చి వాటి తర్వాత కలుగుబో మహిమల గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ ఏ కాలమును బట్టి ఆ కాలము సూచించి వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి తెలుసుకుని ఆ జీవవాక్యం గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సాక్ష్యం ఇచ్చారని, దాని ప్రవక్తలు ఆయన ద్వారా అనుగ్రహించిన రక్షణను పరిశీలించి తమ యందు క్రీస్తు ఆత్మ విషయమై పరిశుద్ధాత్మ ద్వారా పలికిన ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడుతూ ఉన్నాడు. అది ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. నేను ఈ లోకం రక్షించుటకే వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. రెండవసారి ఆయన తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా ఆయన వస్తూ ఉన్నాడు, సింహాసనాసనుడై వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యమును నమ్మి తండ్రి నేను ప్రకటించిన వాక్యము విని నమ్మువారందరూ కూడా ప్రార్థన చేసి ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాటను నమ్మాలని యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచ్చిన, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారు మన యందున ఏకమే ఉండాలి. వారి కొరకు మాత్రమే, నన్ను వెంబడించే వారి కొరకు మాత్రమే కాక నేను పంపిన అపోస్తుల ద్వారా ప్రకటింపబడిన సువార్తనబడిన దేవుని వాక్యము వారి వాక్యం వల్ల నాయందు విశ్వాసం ఉంచు వారు ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎందుకనగా ప్రభువా నీ వాక్యమే సత్యమని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. కాబట్టి ఈ దినంలో అంతమంది యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన మాటలను నమ్ముటో నీ వలనైతే ఆ నమ్మిక చొప్పున నీకు సమస్తము ఆత్మరక్షణ కలుగుతుంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడే ఆత్మ నడిపింపుదై దేవుడు మనకు దయచేస్తాడని మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం తప్పించుకొనకుండా, మనకు తెలియదు అనకుండా మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఎవరితో చెప్పాడంట? 13వ అధ్యాయం 37వ వచనంలో నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకున్నాం. మనతో కూడా చెప్పాడు. ఇక మనం తప్పించుకునే పని లేదు. దేవుడు చెప్పిన ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ప్రకటించాడు. కాబట్టి ఈ దినంలో అంతమంది ఈ కుమారుని ద్వారా మాట్లాడి దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, సువార్తను నమ్ముడి, కాలం సంపూర్ణమై ఉన్నది, సువార్తను నమ్ముడి అనేది ప్రకటించిన ఆ వాక్యమును కొరకు మనం సిద్ధపడి ఆ వాక్యమును నమ్మి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని రక్షకుడని నిజముగా విశ్వసించి హృదయమందు మనం ఆ వాక్యమును నాటుకునేలా ఆ వాక్యము మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం. ప్రభువానికి స్తోత్రం. ఉదయకాల వాక్యదానం తోడుగా ఉన్నా తమ తండ్రి మీ కుమారుని ద్వారా మీరు మాతో ఈ దినంలో అంతమంది మాట్లాడారు. దాన్ని నమ్మునట్లు యేసుక్రీస్తు ప్రభు నిజముగా దేవుని కుమారుడిని దేవుడై ఉన్నాడని నమ్మునట్లు విశ్వసించిన వారు ఆత్మతో సత్యముతో ఆరాధించి ప్రభు రక్షింపబడినట్లు ప్రతి ఒక్కరి హృదయంలో తెరిచి మీ వెలుగును ప్రకాశింపచి ఆ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగుగా ఉండి మీ యొద్దకు నడిపించుటకు ప్రభువా మాకు మార్గదర్శిగా ఉండినట్లు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు నమ్మునట్లు మీ ఆత్మ నడిపింపు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం వివేకాల వాక్యదాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చేత ఆ వాక్యము మీలో కార్యసిద్ధి కలుగు చేసి మీకు విశ్వాసం అనుగ్రహించి మిమ్మలను మీ కుటుంబం ఆ వాక్యము ద్వారా దేవుడు కాపాడి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్.